తను ఫేస్ చేయని నెగిటివిటీ లేదు. ఒక పెద్ద మాఫియా దిగి సపరేట్గా పని కట్టుకుని మరీ చేస్తున్నారు. వీళ్ళంతా నాకు ఒక లెక్క అని ముందుకెళ్ళిపోతున్నాడు. వై పుష్ప 2 is so special? 5 years of hard work, 5 years of dream, 5 years of wait finally comes to an end. ఇంకొక రోజులో మన ముందుకు రాబోతుంది. టోటల్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2 ద రూల్. ఈ మూవీలో అందరి కష్టం ఉంది. పార్ట్ 1 సక్సెస్ అయిన దగ్గర నుంచి పార్ట్ 2 కంప్లీట్ అయ్యేంత వరకు పార్ట్ 2కి ఎంత కష్టపడ్డారో దానికి రెట్టించిన ఉత్సాహంతో పార్ట్ 2 కష్టపడ్డారు. వాళ్ళ హార్ట్ అండ్ సోల్ పెట్టి మరీ పనిచేశారు ఈ మూవీ కోసం. సో వాళ్ళ కష్టం ఇంకొన్ని గంటల్లో మనం చూడబోతున్నాం. సో వై పుష్ప 2 ఈ సో స్పెషల్ అని నేను ఎందుకంటానంటే 4 పాయింట్స్లో చెప్తాను. 1 నెగిటివిటీ, 2 టీమ్ ఎఫర్ట్స్, 3 అల్లు అర్జున్ ది అలోన్ వారియర్, 4 ఫ్యాన్స్ ది ఆర్మీ. ఫస్ట్ నెగిటివిటీ. పుష్ప 1 రిలీజ్ అయిన దగ్గర నుంచి మరీ దారుణమైన ట్రోల్స్. తను ఫేస్ చేయని నెగిటివిటీ లేదు. పాస్ట్ 1 ఇయర్గా అయితే చాలా ఎక్స్టెండ్కి వెళ్ళిపోయి మరీ ట్రోల్ చేస్తున్నారు. అండ్ తన ప్రొఫెషనల్ లైఫే కాదు, చివరికి పర్సనల్ లైఫ్ను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్కి ఒక హద్దు ఉంటుంది, ఒక ఎక్స్టెంట్ వరకు చేయొచ్చు. మరి వీళ్ళు చాలా దారుణం వెళ్ళిపోయి చేస్తున్నారు. ఒక పెద్ద మాఫియా దిగి సపరేట్గా పని కట్టుకుని మరీ చేస్తున్నారు. పుష్ప 2 అనే మూవీని అయితే ఏకంగా చంపేద్దాం, ఫ్లాప్ చేసేద్దాం అనే మైండ్ సెట్తో ఉన్నారు చాలామంది. ఏదో ఒకటి చేసి అల్లు అర్జున్ మళ్ళీ జీరో చేసేయాలి అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ కుక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు. సో ఆ కుక్కల్లాగా వెయిట్ చేసేది ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ నెగిటివిటీని తట్టుకొని వీళ్ళంతా నాకు ఒక లెక్క అని ముందుకెళ్ళిపోతున్నాడు. సో ఆ నెగిటివిటీ చేసిన వాళ్ళకి సరైన రిప్లై, పర్ఫెక్ట్ రిప్లై అవ్వాలంటే వాళ్ళు వీళ్ళు ఎవరు? పుష్ప 2 అనే మూవీ ఏ రేంజ్కి వెళ్తుంది, ఏ రేంజ్ సక్సెస్ అవ్వుద్ది అని చెప్పేసి వాళ్ళ కళ్ళారా చూడాలి, నోరు మూసుకుని కూర్చోవాలి. ఆ రేంజ్ సక్సెస్ అవ్వాలంటే పుష్ప 2 అనేది అందరికీ స్పెషల్గానే ఉండాలి, మనం కూడా స్పెషల్గానే ట్రీట్ చేయాలి. సో ఈ నెగిటివిటీ దీనికైనా కాదు, ఏ మూవీకైనా సరే అంత నెగిటివిటీ ఉండడం మంచిది కాదు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నాశనం చేస్తుంది అంత నెగిటివిటీ. పర్సనల్ లైఫ్గా ఉంటే పర్సనల్ లైఫ్లో చూసుకోండి, అంతేగాని ప్రొఫెషనల్ లైఫ్, సినిమా ఫిలిం ఇండస్ట్రీకి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, తగ్గేదే లేదు. యాజ్ ఎ ఆడియన్స్గా చెప్తున్నాం. అండ్ సెకండ్ పాయింట్, టీమ్ ఎఫర్ట్స్. పుష్ప 1 and 2 రెండు కంబైన్డ్గా చేసి చూస్తే అప్రాక్స్గా 5 years కష్టపడ్డారు టీం మొత్తం. ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. అండ్ మేబీ అది హీరో దగ్గర నుంచి డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, చివరికి సెట్లో పనిచేసే లైట్ మ్యాన్తో సహా ప్రతి ఒక్కళ్ళు చెమటోడ్చి కష్టపడ్డారు. సో ఒక మూవీ కంప్లీట్ అవ్వాలన్నా ఆర్ సక్సెస్ అవ్వాలన్నా సరే మెయిన్ కావాల్సింది ఆల్ 24 క్రాఫ్ట్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే ఆ మూవీకి తగ్గ సక్సెస్ వస్తుంది, ఆ మూవీకి తగ్గ రికగ్నైజేషన్ వస్తుంది. అండ్ ఆ క్రాఫ్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి వాళ్ళు చేసిన కష్టం చూసి వాళ్ళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అండ్ అదే ఉత్సాహంతో ఇంకొక మూవీకి ఎక్కువ ఎనర్జీతో వర్క్ చేస్తారు, ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, వాళ్ళకి ఇంకో పని కల్పించిన వాళ్ళలాగా అవుతారు. సో వాళ్ళ కోసమైనా సరే పుష్ప 2 అనేది చాలా స్పెషల్ అవ్వాలి. అండ్ టీమ్ ఎఫర్ట్స్లోనే చెప్తున్నాను కాబట్టి డైరెక్టర్ గారి గురించి కూడా ఒక చిన్న మాట చెప్తాను. సో రీసెంట్గా పుష్ప 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, దాంట్లో అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు. పుష్ప అనే మూవీకి తను ఎంత కష్టపడ్డారంటే ఒక సీన్ సరిగ్గా రాలేదని చెప్పేసి తను సతమతం అయిపోతూ రాసుకుని స్టోరీ రాసుకుని మళ్ళీ ఆ డైలాగ్స్ రాసుకుని ఆ సీన్ రాసుకుని ఏదో విధంగా రప్పించాలి. ఒక రోజైనా 2 రోజులైనా సరే రప్పించాలి. అండ్ ఇంకొక మాట చెప్పారు ఏంటంటే ఏ ఈవెంట్కి కూడా ఆయన అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒకటే మాట అన్నారంట అల్లు అర్జున్ గారు ఫోన్ చేసినప్పుడు, నేను సినిమా ఆఖరి గంట వరకు కూడా పనిచేస్తూనే ఉంటాను, మనం ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం, ది బెస్ట్ ఇస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారంట. సో ఒక్క సీన్కి అంత కష్టపడిన ఆయన ఒక మూవీని ఇన్ని ఇయర్స్ తీశారంటే మినిమం కంటెంట్ లేకుండా ఉంటుందా? సో ఆయన గురించి అయినా సరే మూవీ పుష్ప 2 అనేది మనం స్పెషల్గా ఇవ్వాలి. అండ్ వాళ్ళకు కూడా పుష్ప 2 అనేది చాలా స్పెషల్. పుష్ప 2 అనేది స్పెషల్గా ట్రీట్ చేసి అది మంచి రేంజ్కి వెళ్తేనే చాలామంది వర్కర్స్కి, చాలామంది డైరెక్టర్స్కి యూజ్ అవుద్ది. అండ్ సుకుమార్ గారిని నెక్స్ట్ లెవెల్లో నుంచోబెట్టే మూవీ ఇది. అండ్ థర్డ్ వన్, అల్లు అర్జున్ ది అలోన్ వారియర్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ నేషనల్ వైడ్గా ఒక గుర్తింపు రావాలంటే నేషనల్ అవార్డు అనే ఒక బిరుదు మనకి చాలా అవసరం. దట్టు మనకి ఇంత పెద్ద యాక్టర్స్ ఉన్నా సరే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఒక్కళ్ళు కూడా లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. కానీ అల్లు అర్జున్ గారు మేడ్ ఇట్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక అరుదైన అవార్డుని తీసుకొచ్చారు. నేషనల్ అవార్డు రావడం మామూలు విషయం కాదు. టీఎఫ్ఐకి ఎంత ఫేమ్ తీసుకొచ్చారంటే తను అనుభవించే మంచి ఫేజ్ ఉంటుంది, బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. ఇది తన ఎంత బ్యాడ్ ఫేజ్ అంటే సరే ఇలాంటి ఫేజ్లో కూడా ఎంతో నెగిటివిటీని హోల్డ్ చేసి అసలు ఎలా అంటే తన ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు ప్రతిదీ ట్రోల్ చేసేవాళ్ళు. తన పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, తన వైఫ్ని అందరినీ ట్రోల్ చేసినా సరే అస్సలు తగ్గేదిలే, ఎవడుంటే నాకేంటి అని నిలబడ్డారు చూడండి.
తన సక్సెస్ ఇప్పుడు చూస్తున్నారు చూడండి, తన సక్సెస్ అనేది ఆ రోజే వచ్చేసింది. ఎప్పుడైతే ఆ నెగిటివిటీకి ఎదురుండి నేను నిలబడతాను అని నిలబడ్డారో ఆ రోజే సక్సెస్ అనేది తన కాళ్ళ కిందకి వెళ్ళింది. ఈ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నిలబడ్డాడు, కష్టపడ్డాడు, చివరికి కొట్టాడు. అండ్ దాంతోపాటు ఎంత కష్టపడ్డాడో సుకుమార్ గారు మొన్న చెప్పారు కదా ఈవెంట్లో. ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక ఐ బాల్ లేపాలను, ఒక లిప్ మూవ్ చేయాలను, లేకపోతే ఒక ఐ బాల్ని మూవ్ చేయడానికి, ఒక లిప్ మూమెంట్ ఇవ్వడానికి, ఒక ఎక్స్ప్రెషన్ పలకడానికి, ఒక డైలాగ్ చెప్పడానికి తను ఎంత కష్టపడ్డాడో. డైరెక్టర్ అనుకున్న అవుట్పుట్ రాలేదని చెప్పేసి తను కూడా చేయాల్సింది డబల్ ట్రిపుల్ ఎన్నిసార్లు టేకులు కావాలంటే అన్నిసార్లు చేసి డైరెక్టర్కి కావాల్సిందే ఇచ్చాడు. అండ్ అది తన సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాగే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకి ఏ రోల్ ఉంటుంది ఒక మూవీని ప్రమోట్ చేయడానికి, తన భుజాల మీద వేసుకుని మరీ ప్రమోట్ చేశాడు. ప్రతి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశాడు. మన తెలుగు హీరోలందరికీ ఒక బ్రాండ్ కింద నిలిచాడు. ఒక మూవీని ఎంత ప్రమోట్ చేయాలి, తన ఒక హీరో రోల్ ఎంతవరకు ఉంటుందని ప్రతి ఒక్కరికి గుర్తు చేశాడు. ది రియల్ బ్రాండ్ సెటర్ అయ్యాడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. సో ఇదంతా తను కష్టపడింది దేనికోసం? తను కొట్టాలనుకున్నది కొట్టాడు, కానీ తను అచీవ్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో తను అచీవ్ చేయాల్సింది సక్సెస్ అవి ఇంకా ఎదరికెళ్ళాలంటే తనకి పుష్ప 2 అనేది చాలా స్పెషల్. సో ఇదే తన క్రూషియల్ మూమెంట్. అందుకే పుష్ప 2 అనేది అల్లు అర్జున్ గారికి చాలా స్పెషల్. ఆయన ఫేస్ చేసిన నెగిటివ్ని అలాన్ వారియర్గా నిల్చుని ఎదుర్కొన్నాడు. అండ్ ఫోర్త్ వన్, ఫర్ ఫ్యాన్స్ ది ఆర్మీ. అల్లు అర్జున్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు తనకు ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉంటుందని. ఫ్యాన్స్ విషయం వచ్చేసేటప్పటికి ఆయన చాలా ఎమోషనల్ అయిపోతాడు. అండ్ రీసెంట్గా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడండి ఎంత బాధపడుతూ చెప్పాడో, మన ఫ్యాన్స్ అంటే తనకి ఎంత ఇష్టమో. అండ్ ఫ్యాన్స్కి కూడా ఆయన అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆయన డ్యాన్స్ చేసినా సరే, ఆయన ఒక స్టైల్ చేసినా సరే, ఆయన యాక్టింగ్ అయినా సరే, ఓన్లీ ఫ్యాన్సేనా, మాలాంటి ఆడియన్స్ కూడా విజిలేసి క్లాప్స్ కొడతారు. ఆ రేంజ్ పర్ఫార్మర్ మన అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు పుష్ప 2 అనేది బాహుబలి 2ని కొట్టాలి, ఏదో విధంగా దాని రికార్డ్స్ని బ్రేక్ చేయాలి అని టీం ఎంత కాన్ఫిడెంట్గా ఉందో మనకైతే తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా లేదు సినిమా హిట్ అని ఒక్క టాక్ వస్తే బాహుబలి 2ని కొడతామనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ దట్టు పుష్ప 2 అనేది పుష్ప 1 తర్వాత అప్రాక్స్గా 3 years తర్వాత వచ్చిన మూవీ. ఈ 3 years ఫ్యాన్స్ పెట్టుకున్న ఆకలిని తీర్చే మూవీ అది. అండ్ తర్వాత ఏ మూవీస్ వస్తాయో అది తర్వాత విషయం. ప్రజెంట్ వరకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పేజ్ అనేది ది నెక్స్ట్ లెవెల్ ఫేజ్ అని చెప్పాలి. ఆయన చూస్తున్న స్టార్డమ్కి, వీళ్ళు చేసే ఎంజాయ్మెంట్కి మాటలు లేవు. సో పుష్ప 2 అనేది వాళ్ళకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే పుష్ప 2 ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా కొట్టాలి, కుంభస్థలాన్ని కొట్టాలని ఎదురు చూస్తున్నారు. సో ఇది ఈ పుష్ప 2 స్పెషల్ ఈ 4 ఫార్మెట్స్లో. సో ఇది పుష్ప 2 సో స్పెషల్ అనేది నా ఫార్మెట్లో. మీకు పుష్ప 2 అనేది ఎందుకు స్పెషల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈ వై పుష్ప 2 సో స్పెషల్ అనే వీడియో. నెక్స్ట్ పుష్ప 2 రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మల్లిగా వానకే అంబుగడో కన్నుల తుంబుగడో అంబిలి పూటిల నంబుగడో